హాయ్ హలో వెల్కమ్ టు నేను మీడియా. నేను రాకేష్. నిన్న సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ను బెదిరించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి విషయంలో మరి సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి నేను చేయలేదు, నేను కేసు పెడతా అని చెప్పేసి కొన్ని ఛానళ్ళతో మాట్లాడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఏదేమైనా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ను నేనే మంత్రాలు చేపించి చంపించిన, నీ అంతు కూడా చూస్తాం, నీ సంగతి కూడా ఇంతేరా అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ఈరోజు మరి ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉంది. మాగంటి గోపినాథ్ ఆరోగ్యం మంచిగా ఉన్న సడన్గా ఎందుకు చనిపోయినని చెప్పేసి అనుమానాలు ఏ విధంగా అయితే వ్యక్తమయ్యాయో ఇప్పుడు మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు అవుతున్నాయి. నిజానికి సైన్స్ ప్రకారంగా ఇవన్నీ ఏమీ ఉండవు అని చెప్పేసి ఎంతోమంది చెబుతూ ఉన్నా ఈరోజు సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న ఒక కాంట్రాక్టర్ను ఏ విధంగా బెదిరించిండో మనం వీడియో చూసే ముందు క్షుద్ర పూజలు చేయిస్తా, మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు, ఎమ్మెల్యేను నేనే లేపేశా నువ్వెంత, కలకలం రేపుతున్న సంధ్యా శ్రీధర్ ఆడియో. ఇది మరి కాంట్రాక్టర్కు ఫోన్లో బెదిరింపులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్పై క్షుద్ర పూజలు చేయించా, వారంలోపు నీపై కూడా చేయిస్తా, కిడ్నీలు ఫెయిల్ అయి చావడం ఖాయమంటూ వారిని ఇప్పటికే 40 మందికి పైగా కేసుల్లో 40కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రావు. ఇది మరి 40కి పైగా కేసుల్లో ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రావు మీద ఇలాంటి చర్యలు ఉండవు. మరి ఈ శ్రీధర్ రావు ఇన్ని రోజులు బీఆర్ఎస్ హయాంలో సేమ్ కమ్యూనిటీ కాబట్టి కాపాడబడిండా, మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎందుకు కాపాడబడతా ఉన్నాడు? మరి ఈయన అసలు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నారో ఈయనే ఇన్ని కేసులలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు? ఈయన మీద ఎందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేయరు? ఈయనను ఎందుకు కూర్చోబెట్టి లాఠీ చార్జ్ చేయరు? ఈయనకి ఎందుకు 30 డిగ్రీలు వేయరు? దళితులకు సంబంధించిన విషయంలో లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కేసుల్లో ముఖ్యంగా మైనార్టీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ మీద నానా హంగామా చేసేటువంటి మీడియా కానీ పోలీసులు కానీ ఈరోజు ఇట్లాంటి దొంగలు 40కి పైగా కేసుల్లో ఉన్నటువంటి ఇట్లాంటి దొంగల మీద మాత్రం ఎందుకు మీరు చూస్తూ ఉండిపోతారు? ఈరోజు సంధ్యా శ్రీధర్ మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా? నేను ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో? నువ్వు ఎంత, నీ బతికేంత? నిన్నేం బెదిరించిన? బెదిరిస్తావు లంజోడక. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా లంజోడక. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపిన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. లంజోడికి ఏంది? నువ్వు చెప్పి చేస్తున్నావు చూడు. నువ్వు లంజోడికి ఏంది నాకు అర్థమైతే లేదు. సో ఆయన కాంట్రాక్టర్ను ఏ విధంగా అయితే బెదిరిస్తున్నాడో మనం చూసాం. ఇది అంటే ఆయన ఏమంటున్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అయితే ఆయన చావుకు తానే కారణమని క్షుద్ర పూజలు చేసి లేపేశానంటూ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మాట్లాడినట్టు ఉన్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఓ కాంట్రాక్టర్ను ఆయన బెదిరిస్తున్నటువంటి తీరు కూడా మనం చూసాం. ఆయన ఉదయం లేవగానే ఆ ఫోన్లో ఈయన ఫోన్ చేసేది ఉంటే ఆ ఫోన్లో డైరెక్ట్ ఈయన శ్రీధర్ రావు క్లియర్గా వీడియోలో కూడా కనబడతా ఉంది. వాట్సాప్ ఆడియో కాల్ వచ్చింది, సంధ్యా శ్రీధర్ రావు అని చెప్పేసి అక్కడ పడతా ఉంది. మరి సంధ్యా శ్రీధర్ రావు అయినా కాదా అంటే గొంతుకు సంబంధించిన విషయంలో గొంతు మాత్రం తప్పకుండా సంధ్యా శ్రీధర్ రావు అనే విషయం అయితే క్లారిటీ ఉంది. మరి నేను మాట్లాడలేదని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. మరి ఏది ఏమైనా మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు చూస్తున్నటువంటి అధికారులు కూడా ఈ కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈయనే మంత్రాలు చేసి ఆయన చంపిన విషయంలో మనం ఒప్పుకోవట్లేదు. అది అసలు మంత్రాలు చేసి మనుషుల్ని చంపడం అనేది ఏదైతే ఉందో అంతా ఫేక్ ముచ్చట. ఈరోజు ఇట్లా బెదిరించి కాంట్రాక్టర్ని మోసం చేసేటువంటి పనికి పూనుకుంటున్నటువంటి సంధ్యా శ్రీధర్ రావును వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అంటే ఆర్టికల్ 51AH ప్రకారంగా శాస్త్రీయంగా నడవాల్సినటువంటి మనుషులు ముఖ్యంగా ఇట్లాంటి కాంట్రాక్టర్లు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు
మతం పేరుతో మూఢనమ్మకాల పేరుతో బెదిరించి కాంట్రాక్టర్లను మోసం చేయాలని పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ సంధ్యా శ్రీధర్రావు బెదిరించినటువంటి వ్యక్తి కూడా ఆయన దగ్గర పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అయితే ఆయనకు ఈయన డబ్బులు ఇవ్వాల్సింది ఉండేదంటే డబ్బులు ఇవ్వాల్సినటువంటి విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలకు సంబంధించిన విషయంలో ఒక 30 లక్షల రూపాయలు మాత్రమే ఈయన సంధ్యా శ్రీధర్రావు ఇచ్చి మిగతావి ఎగ్గొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన కేసులు పెడతాను బెదిరించడం అది ఇది చేస్తూ ఉంటే ఈరోజు సంధ్యా శ్రీధర్రావు అనే వ్యక్తి నేను ఎమ్మెల్యేనే లేపేసిన నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎమ్మెల్యేలను లేపించినవా లేకపోతే నిజంగానే క్షుద్ర పూజలు చేయించినా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కాదు, కానీ క్షుద్ర పూజల వెనకాల నువ్వు ఏమైనా కావాలని ఆయనకు విషపార్థాలు ఏమైనా ఇచ్చినటువంటి ఆ కోణంలో కూడా ఈరోజు అధికారులు చూడాల్సిన అవసరం ఉంది, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పటికే 40 కేసుల పైగా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని బయట పెడితే వీళ్ళు పనులు చేయించుకొని కాంట్రాక్టర్లను మోసం చేస్తారు, అవసరమైతే ఇవే మాటలు చెప్పి రాజకీయ నాయకులను మోసం చేస్తారు, ప్రజల్ని మోసం చేస్తారు, కూలీలను మోసం చేస్తారు. అన్ని రకాలుగా వీళ్ళతోని సమాజానికి నష్టమే ఉంది కాబట్టి వెంటనే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం మంచిది. ఆ సంధ్యా శ్రీధర్రావు ఎవరైతేనో సంధ్యా కన్వెన్షన్కి సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఈయన ఆస్తుల మీద కానీ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఈయన మాట్లాడినటువంటి మాటల వెనుక ఇట్లా ఇంకా ఎంతమందిని బెదిరించి రాజకీయాలు చేసిండు, ఎంతమంది కాంట్రాక్టర్లు మోసం చేసిండు, ఎంతమంది కూలీలను మోసం చేసిండు, ఎంతమందిని ఆ ల్యాండ్ విషయాలలో మోసం చేసిండు, ఇవన్నీ కూడా బయట తీయాలి. ఈ 40 కేసులకు సంబంధించిన విషయంలో కూడా బాధితుల్ని బయట తీసుకొచ్చి వాళ్ళని కూడా ఏమైనా బెదిరించిండా ఏందనే విషయం కూడా అంటే ఈరోజు సంధ్యా శ్రీధర్రావు వీడియో కూడా బయటకు వచ్చింది కాబట్టి అంటే ఆయన బెదిరించినటువంటి ఆడియోతో కూడుకున్నటువంటి వీడియో బయటకు వచ్చింది కాబట్టి మనం ఆయనను ఎంక్వైరీ చేసి ఆయన బాధితులందరినీ ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళందరూ ఎందుకు కేసులు నమోదు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా తీసి చూస్తే మాత్రం తప్పకుండా ఆయన భాగవతం మొత్తం బయటపడతాయి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు తప్పకుండా ఈ విషయంలో ఏది ఏమైనా కూడా సంధ్యా శ్రీధర్రావును అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన బయట ఉండేదంటే ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తిని అలాగే ఇంకా దానికి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఉండో వాళ్ళందరినీ కూడా ఆయన దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఆయన బయట ఉండేదంటే బెదిరించే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వెంటనే ఆయనని ఎంక్వైరీ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనే విషయాన్ని మేము ఆర్టికల్ 51గా ఆ 51A చెప్తున్నట్టు ఇట్లాంటి మూఢనమ్మకాలు మంత్రాల పేరుతో రాజకీయాలు, ఈ మంత్రాల పేరుతో చంపడాలు, కక్షలు ఇవన్నీ పెరిగిపోతే అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈయన మంత్రాల పేరుతో చంపినారంటే ఆయన ఇంకేదో మంత్రాలను చెప్పేసి లక్షల రూపాయలు ఆ మంత్రగాలకు పోసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ఇట్లాంటివి నమ్మి మీరు క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని నమ్ముకొని మీరు మోసపోద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.